ఈ పూజ మెయిన్ ఎందుకు చేస్తారో చాలామందికి తెలిసే ఉండిద్దండి. నేను ఆ పర్పస్ మీదే నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన మూడో వారంలో నాకేమి ఫలితం వచ్చిందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న వాటిలో. ఎందుకంటే మాకు మనీ చాలా చాలా అవసరం ఉంది. అలానే మేము మనీ కోసమైతే నేను అసలు ఈ పూజ అయితే చేయలేదు. మనీ కాకుండా నేనైతే వేరే పర్పస్ మీద అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన మూడో వారంలో అయితే నాకు ఒకటైతే జరిగింది. ఎందుకంటే మేము ఒక లోన్ కోసము చాలా రోజుల నుంచి, అంటే ఫిబ్రవరి నుంచే మేము ట్రై చేస్తున్నాము. ఆ లోన్ అయితే మాకు అంటే చేతికి అందింది పోయిద్ది అంటారు కదా, అలా అయితే రిజెక్ట్ అయింది అనమాట. మాకు రిజెక్ట్ అయిన తర్వాత అది రాలేదు. బట్ ఏంటంటే అది వస్తుందనేసి దానికోసం మేము వెయిట్ చేసినాము. నేను దానికోసం అసలు నేను స్టార్ట్ చేయలేదు. నేనైతే స్టార్ట్ చేసింది వేరే పర్పస్ అండి. నిజంగా మూడో వారంలో అసలు నాకు పూజ ఎలా చేయాలో కూడా నాకు తెలీదు. బట్ మనకి పిల్లలు లేనప్పుడు ఆ మాటలు ఎలా ఉంటాయో, ఆ బాధలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో నేనైతే ఒక పర్పస్ మీదే స్టార్ట్ చేశాను. నేను నమ్మానమాట. బేసిక్గా అయితే నాకు ఇలాంటివి చేయటం కూడా అసలు అలవాటు లేదండి. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బట్ నేను నమ్మి నాకు అది జరగాలనేసి నేను స్టార్ట్ చేశాను. అదైతే నాకు ఇంకా ఏమి రిజల్ట్ అయితే రాలేదు. ఇంకా కంప్లీట్ అయితే నాది అవ్వలేదు. బట్ ఈ మూడో వారం వచ్చేసరికి మాకైతే మేము వేరే లోన్ కోసం అయితే ట్రై చేసాము. సడన్గా మాకైతే అది చాలా అప్పటికి 3 నెలల నుంచి పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉన్నది మాకు వచ్చేసింది అనమాట. ఇది స్టార్ట్ చేశాను, కరెక్ట్గా మూడో వారము జరిగింది, మాకైతే ఆ లోన్ వచ్చింది. బట్ నేను చేసేదైతే ఇంతవరకు రాలేదు. బట్ వచ్చిద్ది అన్న ఆశతోటి అయితే నేను స్టార్ట్ చేసి, నేను ఏదైతే 7 వారాలు అనుకున్నానో ఆ 7 వారాలు అయితే కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే మానవులుగా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. అది దేవుడు ఇవ్వటం లేదనేది ఆ దేవుడికే తెలుసండి. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా పిల్లలు లేకపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలిసిందేనండి. ఇంకా నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే మాటలు అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎవరో రారండి అదే అంటారు కదా, పక్కన వాళ్ళు ఎవరు శత్రువులు ఉంటారు, ఇంట్లోనే శత్రువులు ఉంటారు అన్న సామెత ఉండేది కదా. సేమ్ ఇంకా మాటలు లేకపోతే చుట్టుపుట్టు మాటలు కానీ, ఇంకా ఆ మాటలు అనేది మనం చెప్పడానికి కూడా వర్ణాన్వితం కాని మాటలు అనమాట. అట్లా ఉంటాయి. ఇంకా అమ్మాయిలకైతే అసలు దేనికి నోచుకోరండి, దేనికి ఉండదు. ఇంకా మనం నోరు తెరిచి మాట్లాడలేము. కానీ ఇంకా మాటల్లో అన్నా కానీ ఉపయోగం ఉండదండి. ఇంకా మనము పడటం తప్ప ఏమీ ఉండదన్నమాట. సో నాకైతే ఇలాంటివి అలవాటు లేదు, నేను అసలు ఎప్పుడూ చేయలేదు కూడా. బట్ చిన్న ఆశ అనమాట. ఆశ వచ్చిద్ది. ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే దానికి వస్తుంది ఆశతోనే మనం ఏ పైనైనా చేస్తాము. అది ఇస్తాడు ఇవ్వడు అనేది ఆ భగవంతుడికి తెలియాలండి. ఎందుకంటే మనము మానవులని భగవంతుడికి తెలియంది ఏమీ ఉండదు. బట్ ఆ బాధలు అనేది ఆడవారు ఎంత పడుతుంది అనేది ఖచ్చితంగా భగవంతుడికి అయితే తెలుసండి. నేనైతే ఒక నమ్మకంతో స్టార్ట్ చేశాను. సో మూడో వారంలో ఒక చిన్న సర్ప్రైజ్ లాగా వచ్చేసింది అనమాట. అంటే మాకు శాంక్షన్ అయిపోయింది, అది అమౌంట్ కూడా మాకు వచ్చేసింది. నేను ఇక్కడ అడగలేదన్నమాట. నాకు అంటే అప్పులు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? మంచి అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉంటాయి. అది సొంతంగా బతికే వాళ్ళకి చిన్న చిన్న జాబులు చేసుకొని వాళ్ళు సొంతంగా ఎవరు సహాయం లేకుండా, ఎవరు అండదండలు లేకుండా బ్రతికే వాళ్ళకి ఇంకా చెప్పనవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు చేసుకోవాలి, కష్టం వాళ్ళు ఉండాలి. వాళ్ళకున్న ఆర్థిక సమస్యలైనా, వాళ్ళకున్నది ఏదైనా కానీ వాళ్ళు తీర్చుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరు మనకి సపోర్ట్ లేనప్పుడు అలా ఉన్నామండి. ఆ స్థితిలో మేము ఉన్నామన్నమాట. సడన్గా కొన్ని
ఆర్థిక అప్పులు అయితే ఉన్నాయి, కానీ నేను అప్పుల కోసము అప్పులు తీరాలని చేశాను. బట్ సడన్గా అది రావటము, అది లోన్ శాంక్షన్ అయిపోవటము, ఆ అప్పు అయితే తీరింది. కానీ నేనే దేనికోసం అయితే ట్రై చేస్తున్నానో అదైతే ఇంకా అవ్వలేదన్నమాట. సో అదండి, నేను ఈ వీడియో చేయటానికి కూడా సడన్గా మాకు మూడో వారంలో అలా జరిగింది. అది తెలపటానికి అనేది ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది కూడా ఈ వీడియో ఎందుకు చేస్తారు అనేది, అంటే ఈ పూజ ఎందుకు చేస్తాననేది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసే ఉండిద్దండి. నేను కూడా దానికోసమే చేస్తున్నాను అనమాట. సో మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. నా ఇంకా 2 వీక్స్ ఉందన్నమాట. ఈ 2 వీక్స్ కంప్లీట్ అయితే నేను అనుకునేది నెరవాలని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకునే చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.